ఈ విధంగా రక్షింపబడిన వాళ్ళు నేను రక్షింపబడ్డాను మనకు ఎలా తెలుసుద్ది? రక్షింపబడిన వాళ్ళు ఏం జరుగుద్ది ఇక్కడ రాస్తున్నారు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయ పడుచున్నాను. అయితే ఈ విధంగా నేను రక్షింపబడ్డాను అన్న తర్వాత జరిగేది ఏంటి? చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, రక్షింపబడినటువంటి వారు ఒక క్యారెక్టర్ అనే కోర్సులో వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారంట. ఆ జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటనంటే, రక్షింపబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీలో కన్వర్షన్ వస్తే, ఇదే నేను చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాను, నేను రక్షింపబడ్డాను అన్నదానికి నిదర్శనం ఇది. దీనికి మించిన నిదర్శనం నాకు దొరకలేదు. మిగిలిన అన్నట్లు కూడా ఫేక్ చేయొచ్చు. ఏమంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉందండి అని అంటే, యోనా కూడా పీస్గా ఉంది, ఆయన చక్కగా నిద్రపోయారు. ఆ పడవలో ఆడొక్కడే పీస్ఫుల్గా నిద్రపోయింది, అందరూ లేసే ఉన్నారు. సో దొంగ పీస్ కూడా ఉంటుంది చాలా మందికి. కాబట్టి అది కూడా నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అంటే అది మాయ చేస్తున్నాడు అనొచ్చు. కానీ ఖచ్చితంగా ఉండేది ఏంటంటే, మారు మనసు పొందినటువంటి వ్యక్తికి కన్వర్షన్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లోకి దారితీస్తుంది. కన్వర్షన్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లోకి దారితీస్తుంది. అంటే నాలో వచ్చినటువంటి మార్పు ఎప్పుడు శ్రమల్లోకి దారితీస్తుంది. ఇది బయట ఉండే శ్రమ కాదు, లోన. అదేంటో మీకు చెప్తాను. శ్రమ అంటూ, ఈ శ్రమ చాలా భయంకరమైనది, చాలా కఠినతరమైనటువంటి మాట అనమాట. ఏంటి ఈ శ్రమ అని అంటే కనుక, ఇదివరకు నేను మందు కొట్టేవాడిని, ఇదివరకు నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, ఇది నా బతుకు. అర్థమైందా? అయితే ఎప్పుడైతే మారు మనసు పొందానో 10-15 రోజులు చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుందంటే, ఎక్కడ బయటికి వెళ్ళా, ఇంట్లోనే ఉన్నాను, విశ్వాసులతోనే ఉన్నాను, 2-3 విశ్వాసులతోనూ రోజు పొద్దున్న ప్రార్థన చేయటం, మధ్యాహ్న ప్రార్థన చేయటం, సాయంత్రం పరలోకం లాగా అనిపించింది. బాగుంది. 15 రోజులు అయిపోయింది. ఇక ఎంతకాలం అలా ఉంటాం? బయటికి వెళ్ళాలి కదా. ఎప్పుడైతే బయటికి వెళ్ళామో, ఫ్రెండ్స్ అరే సిట్టింగ్ వెళ్దామా ఇలాంటి మాట అన్నప్పుడు, ఇది వరకు అలాంటి మాట అంటే ఎవరు చూస్తున్నాడు ఏంటి అని అటు ఇటు చూసి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఎవ్వరు లేకపోయినా, నాకు వెళ్ళి కూర్చోవడానికి అవకాశం ఉన్నా, జోబులో డబ్బున్నా, నాకు అన్ని విధాల అక్కడికి వెళ్ళటానికి హక్కున్నా, లోన వెళ్ళటానికి పోరాటం స్టార్ట్ అవుద్ది. నో, ఎలా వెళ్తాను? నన్నెవరు ఆపట్లా బయట నుంచి. మళ్ళీ చెప్తున్నాను, నేను నన్నెవరు భయపెట్టట్లా, నన్నెవరు కూడా అంటలేదు. లోన నాకు ఎవ్వరు లేదు ఆపేవాళ్ళు, లోనే. ఈ కాన్ఫ్లిక్ట్ నీ జీవితంలో లేకపోతే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. పక్కా చెప్తున్నాను. పైగా నీకు ఏ కాన్ఫ్లిక్ట్ వస్తే, ఇది వరకు ఏ పాపం చేశావో అదే మళ్ళీ తిరిగి వస్తుంది. కొత్తది రాదు. సార్ నాకు మళ్ళీ అదే వస్తుంది సార్. మరి వస్తుంది అదే, కొత్తది రాదు. నువ్వు తాగుబోతు అనుకో, తాగుడు అనేది వస్తుంది. నువ్వు ఒక అమ్మాయితో తిరిగి వెళ్ళిపోయింది అనుకో, ఆ అమ్మాయి వచ్చి మనం మళ్ళీ ఫ్రెండ్స్ గా ఉందామా అని మొదలు పెడుతుంది. సేమ్, కొత్తదేం రాదు, సేమ్. అప్పుడు లోన ఒழுకొచ్చిందనుకో, ప్రైజ్ ద లార్డ్. లోన స్ట్రగుల్ కలిగిందనుకో, ప్రైజ్ ద లార్డ్. దాన్ని శ్రమ అని అంటారు. ఆ శ్రమ కలుగుద్దంటే ఎంత స్పష్టంగా చెప్పాడు. శ్రమ, ఆ శ్రమలోకి వెళ్తాను. నిరీక్ష ఉన్నది కాబట్టి శ్రమ నాకు ఓకే. నిరీక్షణ ఉంటే శ్రమ ఓకే అనే మాట ఏంటి చెప్పమంటారా? దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణగా, ఒక ఆమె నిండు చూలాలు లేబర్ రూమ్ లోకి వెళ్తుంది. డాక్టర్ గారు తీసుకెళ్తున్నారు. అమెరికాలో అయితే లేబర్ రూమ్ లోకి భర్తను కూడా తీసుకెళ్తారు. ఒక్క భర్తనే తీసుకెళ్తారు, ఇంకెవరిని తీసుకెళ్తారు. భర్తను కూడా పక్కన కూర్చోమంటారు. అది వాళ్ళు ఉపయోగించే పద్ధతి. ఇండియాలో అయితే ఎవరిని రానివారు, భర్తని చివరి రానిస్తారు. అమ్మలక్కలంతా చుట్టూ చేరతారు. ఎందుకో మనకు అర్థం కాదు. మగవాడు రాకూడదంట, భర్త రాకుండా ఇంకెవరు రావాలన్నా తెలియదు. అర్థం? ఇది డైలాగ్ నేను చాలాసార్లు విన్నా. ఈ డైలాగ్ నాకు అసలు అర్థమయ్యేది కాదు. సరే, అయితే ఇండియాలో పరిస్థితి ఏం చేద్దాం. ఆమెను లోనికి వెళ్తా ఉంటుంది, చేయి పట్టుకుంటారు. చాలాసార్లు గమనించాను ఇట్లాగా. విపరీతమైనటువంటి ఆందోళన, లోనికి వెళ్ళిన తర్వాత ఈయన బయటకు వస్తుందో రాదని. కానీ ఏ భర్త అయినా సరే, ఏ భార్య అయినా సరే, ఏమండి ఇది వద్దులేండి అందో. శ్రమలోకి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఒక నిరీక్షణ. ఈ శ్రమ గుండానే మనము కోరుకునేటువంటి బిడ్డ బయటకు వస్తాడు.
బాబో పాపం. సో ఆ నిరీక్షణ శ్రమ గుండా వెళ్ళటానికి ఇష్టపడుతుంది. విశ్వాసంగా మన జీవితంలో వచ్చేటువంటి ఆ శ్రమ మంచిదే. ఎందుకు మంచిది అని అంటే కనుక మనలో ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు లేదు ఆ ఫీల్, ఇదివరకు లేదు ఆ పోరాటం. చాలా కొత్తగా వచ్చింది ఏంటంటే, సార్ నాకెందుకో శోధనలు ఎక్కువైనాయి సార్. ఎక్కువ అవలా మొదలైనవి, ఎక్కువేం అవలా మొదలైనవి. ఇదివరకు కూడా అది ఉండేది. అది అప్పుడు శోధన కాదు, కోరిక. అది అప్పుడు కోరిక, ఇప్పుడు అదేమైంది శోధన. అది ఎందుకు కోరిక అంటే నీకు కావాలని తీసుకున్నావు, ఆనందించేసావు. ఇప్పుడు అది ఎందుకు శోధన అంటే కావాలనిపిస్తుంది, తీసుకోకూడదని కూడా అనిపిస్తుంది, అందుకు శోధన. కాన్ఫ్లిక్ట్ ని బట్టి అది శ్రమ అయింది. ఇదివరకు కోరికే, ఇప్పుడు కోరికే. కానీ ఇదివరకు కోరికప్పుడు దానికి ఫిల్టర్ ఏమీ లేదు. ఇప్పుడు కోరిక అన్నప్పుడు కోరిక కరెక్టే, కానీ అది మంచిది కాదుగా అని ఎవడో చెప్తున్నాడు. ఇదివరకు చెప్పేవాడు ఎవడు లేడు. ఆ చెప్పేవాడే పరిశుద్ధాత్ముడు. లోన కూర్చున్నాడు. మారు మనసు పొందామంటానికి అది రుజువు. లోనకు వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన ఊరుకోడు. ఎలా రాణిస్తావు, కుదరదు, తప్పదే. సో ఇది శ్రమ మనలో కలుగుద్ది. అయితే ఈ శ్రమ ఎక్కడ తీసుకెళ్తుందంట? ఓర్పు. శ్రమ ఓర్పు. నాకు ముందు విశ్వసించాం, మనం మారు మనసు పొందాం. ఆ మారు మనసు ఎక్కడ తీసుకెళ్ళింది? పశ్చాత్తాపం ఎక్కడ తీసుకెళ్ళింది? పోరాటంలో తీసుకెళ్ళింది. కన్వర్షన్ కాన్ఫ్లిక్ట్ లో తీసుకెళ్ళింది. ఆ కాన్ఫ్లిక్ట్ మనల్ని ఎక్కడ తీసుకెళ్ళింది? కాన్స్టెన్సీ, పట్టుదలలోకి తీసుకెళ్ళింది. ఓర్పు. మనము గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ స్థాయిలో ఓర్పును చూపిస్తే శోధన అక్కడ ఆగిపోదు, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొస్తుంది. అక్కడ ఓర్పు చూస్తే నెక్స్ట్ లెవెల్లో తీసుకొస్తాయి, అక్కడ ఓర్పు చూస్తే నెక్స్ట్ లెవెల్లో తీసుకొస్తాయి. నేను చెప్తాను ఎగ్జాంపుల్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లా అంటే, మారు మనసు పొందిన 20 రోజులకు అనుకుంటా జరిగింది ఇది. ఏంటంటే, నాకు విజయశాంతి అంటే బాగా ఇష్టం. మా ఊరు విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ నేను సెక్రటరీని అప్పట్లో. అయితే మారు మనసు పొందిన తర్వాత 20 రోజులకో 22 రోజులకో విజయశాంతి చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అయింది, సంఘర్షణ. అదే ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరు కలిసి వేయటం, అర్థమైందా? అయితే మనం ఫ్యాన్స్ అసోసియేషన్ కదా, ముందు రోజు రాత్రే టికెట్లు వచ్చేస్తాయి. మన వేరే మెంబర్స్ ఉంటారు, టికెట్లు వచ్చినాయిరా, రేపు పొద్దునే రెడీ అయిపోయి, ఏంటి మధ్యన అసలు కలవట్లేదు, పొద్దున్నే 8కి రెడీ అయిపోయి ఉండవు అంటే 8రా సినిమా, 10కి, సరే. ఇప్పుడు చూడండి, సినిమా సంఘర్షణ, టికెట్ రెడీ, మనలో స్టార్ట్ అయిన సంఘర్షణ. ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళటానికి ఏ మాత్రం అడ్డు బయటలేదు, అస్సలు లేదు. టికెట్ దొరుకుద్దా లేదా అనుమానం లేదు, టికెట్కి డబ్బులు ఎవరు పెడతాడో అనుమానం లేదు. నేను సినిమాకి వెళ్తే నాపే నాదురు ఎవరు లేడు. నేను వెళ్ళి హాయిగా కూర్చోవచ్చు అక్కడ సినిమా చూడటానికి. కానీ సంఘర్షణ లోన్ స్టార్ట్ అయింది భయంకరంగా. ఎలా వెళ్తాం ఇప్పుడు, ఎలా వెళ్తాం, ఇది విషయం. సరే, పొద్దున్న అయింది, వాళ్ళు వచ్చేటప్పటికి పడుదనుకుంటా ఉన్నా. రాత్రి చాలా లేట్ నిద్ర పట్టిందేమో, లేట్ లేచాం. ఇదివరకైతే 8 గంటలకు థియేటర్లో ఉండాలంటే 6 మెలకు వచ్చేసేది, శుభ్రంగా తలస్నానం చేసి, అర్థమైందా, అదే క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళినట్లు ఎవరైనా సిద్ధపాటు ఉండేది. కానీ ఇప్పుడేమో వాళ్ళు వచ్చారు, ఏం కప్పులు తోముకుంటానట్రా అని అంటే నాకేం చెప్పాలో అర్థం కాల. ఒక అబద్ధం ఆడాను, అది కూడా ఒక సంఘర్షణ దాదేసింది. ఎలాంటి అబద్ధం ఆడాను తెలుసా? అరే నాకు కడుపు నొప్పుకుందరా అన్న, అందుకే లేట్ లేసాను. ఒకటి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక విషయం చెప్తాను, కడుపు నొప్పి అని చెప్పి వదులుకున్నా, కానీ ఆ కడుపు నొప్పి అని చెప్పిన మాట నా గుండెలో నొప్పి తీసుకురావడం మొదలుపెట్టింది. ఒకటే ఒక చిన్న ప్రశ్న వచ్చింది, ఇప్పుడు నిజంగా నీ కడుపు నొప్పి ఇస్తేవో అని. నువ్వు కోరుకున్నావు కదా, ఇమ్మంటావా? మళ్ళీ ప్రభు నన్ను క్షమించి ఏం చేయాలి చెప్పలేదు. తొందరపడద్దు, అక్కడ ఓర్పు కావాలి. సరే, అయిపోయింది. ఇది 9 అయిపోయింది. ఇదివరకైతే సినిమాకి వెళ్ళిపోయాను కానీ బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు సినిమాకి వెళ్తున్నా, ఇంట్లో కూర్చుంటే అమ్మ నాన్న ఎరా కాలేజీ లేదా అని అడుగుతారు. నేనేం చెప్పాలి? అందుకని కాలేజీ బయలుదేరా. ఇప్పుడు చూడండి, అస్సలు సంఘర్షణ అంటే ఎలా ఉంటుంది. లెవెల్ మార్పు అంటే ఏంటో మీకు చెప్తాను.
కాలేజీకి వెళ్తా ఉన్నా సైకిల్ తొక్కుంటూ, కుర్రోళ్ళంతా సంఘర్షణ గురించి మాట్లాడుతున్నారు, అర్థమైందా? అయితే చాలా మంది గట్టి, అరే ఫైర్ స్టేషన్ దగ్గర కట్అవుట్ ఉందిరా, 18 అడుగులు, ఏలూరులో అదేరా టాలెస్ట్ కట్అవుట్, అసలు చిరంజీవిను విజయశాంతి ఆ కెమిస్ట్రీ అదిరిపోయిందిరా పిక్చర్, అది ఇదని మాట్లాడుకుంటున్నారు అనమాట. సో నేను సైకిల్ తొక్కుతా ఉన్నాను, ఆ మాటలు లోనికి వెళ్తున్నాయి, సైకిల్ తొక్కుతున్నా లోనికి వెళ్తున్నాయి, ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నాలో ఉన్న సంఘర్షణ ఏంటి చెప్పమంటా? సింపుల్ డైలాగ్ ఏంటి, నువ్వు ఎలాగో సినిమాకి వెళ్ళవు, వదిలే, నేను సినిమాకి వెళ్ళమని చెప్పట్లా, కట్అవుట్ చూడొచ్చుగా. ఇప్పుడు అంటే కట్అవుట్ చూడటం పాపం కాదా అని అడగొద్దు నన్ను. అప్పుడు నాకున్నటువంటి సంఘర్షణ అంటే ఏంటంటే లెవెల్ మారటం అంటే ఏంటి చూడండి. ఎప్పుడైతే సినిమా చూడడం అనే లెవెల్కి వచ్చానో వాల్ పోస్ట్ చూడు అనే లెవెల్ పెంచింది. అది లెవెల్ పెంచడం అర్థమైందా మీకు? పవిత్రతలో లెవెల్ పెంచడం అర్థమైందా? సో ఆ టైంలో నేను తొక్కి ఇంకా కట్అవుట్ అంత దూరంలో ఉన్నప్పుడు ఇక తట్టుకోలేక ఇలాగ మహా అయితే 1 సెకండ్ చూసిండంట, అంత దూరం వెళ్ళి సైకిల్ ఆపేసి బస్ షెల్టర్ ఉంటే కూర్చొని ఏడ్చాను నేను. నాకు అప్పుడు అర్థం కాలేదు, బాగా బాధ వచ్చింది నాకు. ఏంటి రక్షణ అంటే ఏంటి అసలు? ఇంత బాధ నాకు ఇదివరకు ఎప్పుడు లేదే, బతికేంట. అదివరకేమో ఆ బాధ ఉండేది, ఇక్కడికి వస్తేనే మీ బాధ ఉందని భయంకరంగా ఏడ్చాను. బస్ షాప్ లో ఎవరు లేరు, కూర్చొని మోల్లో కూర్చొని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ ఏడుపు గొప్ప ఆనందానికి దారితీసిందని. ఆ సంఘర్షణ నీలో లేకపోతే, ఆ ఓర్పు నీలో రావటం అనేది కష్ట ద్వారా జరగకపోతే నువ్వు రక్షింపబడ్డావంటే ఏంటి? ఇది రక్షణకు మార్గం అంటలా, నువ్వు రక్షింపబడ్డావంటానికి ఇది సంకేతం. సో శ్రమ ఓర్పును, నెక్స్ట్ ఏమవుద్ది? ఓర్పు పరీక్షను. పశ్చాత్తాపం పోరాటంలో తీసుకెళ్తుంది, పోరాటం పట్టుదలలో తీసుకెళ్తుంది. ఆ పట్టుదలలో మనం నిలకడగా ఉంటే పవిత్రతలోకి దారితీస్తుంది. క్యారెక్టర్, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఒక క్యారెక్టర్ చాలా సింపుల్ గా చెప్తాను. క్యారెక్టర్ అన్నటువంటి మాటకి అర్థం ఏంటో. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి మంచి బంగారు గొలుసు పొడుగుది, అర్థమైందా? ఇక్కడ ఒక 4, 5, 6 క్యారెట్ల డైమండ్ పెట్టుకుంది అనుకోండి, ఎవరి కళ్ళైనా వెళ్ళదు డైమండ్ మీదకి. అందులో వాడు 6 క్యారెక్టర్లు అనుకో, క్యారెక్టర్ ఒకటి ఎంత ఖరీదు తెలుసా? ₹1,00,00,000 ఉంటుంది తెలుసా? అది ఎవరు మాట్లాడితే అదే మాట్లాడతాడు. డైమండ్, గోల్డ్ కూడా విలువ ఉండదు. ఎప్పుడైతే డైమండ్ ఎవరు వచ్చిందో గోల్డ్ కూడా విలువ ఉండదు. ఒకవేళ అదే అమ్మాయి తర్వాత రోజు ఎంత బొగ్గు తగిలించుకొని ఇస్తే బంగారపు గొలుసుకి, ఈ అమ్మాయికి మెంటలు వచ్చిందా బొగ్గు పెట్టుకున్నారు. అయితే ఒక మాట చెప్పమంటారా? బొగ్గు పెట్టుకున్నా డైమండ్ పెట్టుకున్నా కెమిస్ట్రీ భాషలో తేడా ఏం లేదు, 2 కార్బనే. డైమండ్ వచ్చింది బొగ్గులోంచే, బొగ్గుకు మూడిస్తే డైమండ్ అయింది, బొగ్గుకు మూడిస్తే డైమండ్ అయింది. ఏంటి ఆ మూడిచ్చారంటే, ఒకటి వేడి, ఇంకోటి ఒత్తిడి, మూడోది టైం. వేడి, ఒత్తిడి, టైం ప్లస్ బొగ్గు ఈజ్ ఈక్వల్ టు డైమండ్. దేవుడు నిన్ను నన్ను బొగ్గులాగున్నప్పుడు పిలుస్తాడు, ఒత్తిడి కలిగిస్తాడు, బయట నుంచి కానీ లోన్ నుంచి కానీ ఉష్ణం కలిగిస్తాడు వాక్యం ద్వారా. ఆ ఉష్ణం, ఆ యొక్క ఒత్తిడి పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో డైమండ్ తయారవుతాం మనం. అందుకే కదా యోబు ఏమంటాడు తెలుసా? నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, 23:10 యోబు 23. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును. సువర్ణము వలె, యేసన్న గారి పాటలో కూడా ఉంటుంది అది, సువర్ణము వలె కనబడదు, బంగారం లాగా కనబడతానంట దేవుడికి. సో ఆ బంగారం లేకపోతే ఈ డైమండ్ ఊరినే రాదు, ఆ ఒత్తిడి బట్టి వస్తుంది. ఫేక్ డైమండ్ కాదు, ఒరిజినల్ డైమండ్. మనకి ఇమిటేషన్ డైమండ్స్ వస్తాయి, అవి అలా రావు, కానీ ఒరిజినల్ డైమండ్. సో ఇది ప్రాసెస్. రక్షింపబడిన వ్యక్తిలో ఫస్ట్ శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆ శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఆ ఓర్పు పరీక్షలోకి తీసుకెళ్తుంది. ఆ పరీక్ష చివరికి ఏం చేస్తుందంట? నిరీక్షణలో తీసుకెళ్తుంది, పటిష్టత. ఆ జర్నీ చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇది ఒక విశ్వాసి జీవితంలో ఉండేటువంటి జర్నీ. వీటిని బట్టి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నటువంటి ప్రశ్న, నేను ఈ ప్రాసెస్ లో ఉన్నాను. నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే ఈ ప్రాసెస్ లో ఉంటాను.
ఎక్కడో చోట ఉండాలి. శ్రమలో ఉన్నావా, లేకపోతే పట్టుదలలో ఉన్నావా, లేకపోతే ఓర్పులో ఉన్నావా, లేకపోతే పటిష్టతలో ఉన్నావా, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ ఇన్ దిస్ జర్నీ? ఈ జర్నీలో ఎక్కడున్నావు? అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పోరాటం అనేది విశ్వాస జీవితంలో చచ్చిపోయేదాకా ఉంటుంది. నీ లైఫ్ లో పోరాటం ఆగిపోయింది అని అంటే నువ్వు చచ్చిపోయాను అర్థం. ఈసీజీ మిషన్ ఉంటుంది, ఈసీజీ మిషన్ లో పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కనుక స్ట్రైట్ వచ్చిందంటే అది పోయాడని అర్థం. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు స్ట్రైట్ లైన్ ఉండదు. అందుకనే ఈ 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు తెలుసా? చాలా సందర్భాల్లో నేను ఏది చెయ్యొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, ఏది చెయ్యాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. ఎందుకు అలా జరుగుతుందంటే నాలో ఉన్నటువంటి పాపం గతం నుంచి వచ్చి పడిందే, అది విసిగిస్తుంది, అప్పుడప్పుడు లాగుతుందట. అయితే 8వ అధ్యాయం ఎలా మొదలు పెడతాను తెలుసు? ఏ శిక్షా విధియం లేదు, ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి. అంటే నేనేమన్నానంటే ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్తే ఒక విశ్వాసి ప్రయాణంలో ఉండేటువంటి స్థాయిలు కనబడతా ఉంటాయి మీకు. అందుకనే ఈ 4 వచనాలు చూపించాను నేను. అయితే నేను మిమ్మల్ని అడిగే పని ఏంటంటే, బయట మీ మీద ఒత్తిడి కలిగిందా? ఆ ఒత్తిడి కలిగితే నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, నా బతుకు దరిద్రమైంది అని ఒప్పుకున్నావా? ఆ విధంగా ఒప్పుకుంటే రక్షకుడైనటువంటి యేసయ్య నీకు ఉపయోగపడతాడు, లేదు అంత బాగుంది అని అనుకుంటే కనుక ఆయన ఏం చేయడు ఆయన. నువ్వు బాగాలేదంటేనే ఏం చేస్తాడు. నువ్వు నాకు బాగలేదు, నాకు బాగానే ఉన్నాను కానీ అమ్మాయికి బాగాలేదు, ఆడి బాగాలేదని ఇది ప్రార్థనా జీవితం అనుకుంటే కనుక దరిద్రమైన ప్రార్థన జీవితం. ఏనంటే నీ సొంత కుంపటిని పాడు చేసుకుంటూ ఇతరుల కోసం ప్రార్థన చేయటం త్యాగం కాదు, బుద్ధిహీనం. అది పారిపోవటం, అదొద్దు. అది ఒక విధంగా చెప్పాలంటే పరిసేయుడి యొక్క ప్రార్థన. కానీ సుంకరి ప్రార్థన లాంటిది కాదు. రొమ్ము కొట్టుకొని అరుస్తూ నేను తప్పు చేశాను, నేను పాపి, నేను ఒప్పుకునేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే రక్షణ అన్న దానికి సాధ్యమవుతుంది. అది పశ్చాత్తాపానికి దారితీస్తుంది. పశ్చాత్తాపడితే సాతానుడు ఊరుకోడు, పోరాటం బయట మానేసి లోన మొదలు పెడతాడు. ఆ పోరాటం ఓర్పులోకి దారితీయాలి, ఓర్పు పరీక్షలోకి దారితీయాలి. ఆ పరీక్షలో నిలకడగా ఉంటూ నిరీక్షణలోకి మన జీవితం వెళ్ళాలి. వెళ్తుందా మన జీవితం? అది మీరు ఆలోచించండి. ఒకవేళ వెళ్ళట్లేదు నా జీవితం, పోరాటంగా లేదు, బయట ఉన్న పోరాటమే అని అంటారా? మీరు ఇంకా మారు మనసు పొందలేదేమో. కాబట్టి మీరు ఇంత కష్టపడి చర్చకు వస్తున్నారు, ఇంత కష్టపడి కానుకలు ఇస్తున్నారు, ఇంత కష్టపడి ఇంతసేపు కూర్చొని వాక్యం వింటున్నారు. ఆ ఒక్క పని చేస్తే నిత్య లాభం ఉంటుంది. అది చేయకుండా ఇవన్నీ చేస్తే తర్వాత మీరు బుద్ధిహీనులుగా మిగిలిపోతారు. అది జరగకూడదు. యేసు ప్రభు దగ్గర రండి, పశ్చాత్తాపడండి, ప్రభా నాకు సహాయం చేయండి అని. ఇంకొక మాట చెప్తాను, ఈ పశ్చాత్తాపం అనేది నువ్వు అనుకున్న టైంలో రాదు, అనుకున్న టైంలో అస్సలు రాదు. 2 కారణాలు. ఒకటేంటి తెలుసా? మా నెవ్యూ చనిపోయాడు కదా, 49 సంవత్సరాల ఆడికి. ఇంకో 4 నెలలు అయితే 50 సంవత్సరాలు వస్తాయి. ఆడు చచ్చిపోయాడు కదా. వాడు వాళ్ళ అమ్మతో ఆడు చచ్చిపోవడం 2 గంటల ముందు దాకా కూడా చాట్ చేస్తున్నాడు. ఇందాక సాయంత్రం చాలాసేపు మాట్లాడాను వాళ్ళ అమ్మతో. సాయంత్రం 3 దాకా చాట్ చేస్తూనే ఉన్నాడు. ఏం చాట్ చేస్తున్నాడు? ఇంటి పైన షెడ్ వేయాలమ్మా, నేను డబ్బులు పంపిస్తాను బొలారంలో ఇంటి పైన. ఎండాకాలం వస్తుంది కదా, బాగా ఎండగా ఉంటుంది, రూమ్లోకి ఎండ వచ్చేస్తుంది, ఏసీ ఉన్న పని చేయట్లేదు, అలారా నేను రేపు డబ్బులు పంపించేస్తాను, షెడ్ వేయటం మొదలుపెట్టి ఇవన్నీ వాడుతున్నాడు. ఇవన్నీ మామూలుగా చాట్లో ఉంది, ఏం సమస్య లేదు. చచ్చిపోవడానికి 10 నిమిషాల ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడాడు, ఆ ఫోన్ రికార్డింగ్ కూడా ఉంది. కూల్గా ఉన్నాడు, క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో చూడగలుగుతున్నాడు, పని చేసుకుంటున్నాడు అని అన్నాడు. ఎలా అన్నాడు అంతే, పడిపోయాడు. వాడు పనిచేసిన చేతులు ఊగిన దానికి చావుకి మధ్యన టైం క్యాల్కులేట్ చేస్తే నేను 4-5 సార్లు ఆ వీడియో చూసి 42 సెకండ్లు. ఏళ్ళు కదిలిన దానికి, చేతులు ఇలా వచ్చేదానికి 42 సెకండ్లే. 42 సెకండ్స్లో వాడి ప్రాణం పోయింది. ఒకవేళ ఆ టైంలో పశ్చాత్తాపడదామన్నా కుదరదు, ఛాన్స్ లేదు. ఇప్పుడే ఛాన్స్, పోగొట్టుకోవద్దు. భయపడట్లేదు, మీకు కార్డియాక్ అరెస్ట్ వస్తుందని నేను చెప్పట్లేదు.
ఇదొకటి. రెండోది, నువ్వు బతకొచ్చు, కానీ నువ్వు పశ్చాత్తాపడదామంటే మనసు రాదేమో. ఇస్కరియోతు యోధ ఎలాగా తప్పించాడో పశ్చాత్తాపంతో, కానీ పని అవ్వలా, ఊరేసుకొని చచ్చిపోయాడు. యేసుప్రభు అప్పటికి ఇంకా చావలా, యేసుప్రభు శిలువ మీద కక్కలా. ఇస్కరియోతు యోధ ఏం తప్పు చేశాడో పేతురు కూడా అదే తప్పు చేశాడు, తేడా ఏం లేదు. ఇస్కరియోతు యోధ డబ్బు కోసం యేసుని నమ్మేశాడు, పేతురు భయం కోసం యేసుప్రభుని నమ్మేశాడు. పేతుర్ని దేవుడు క్షమించినప్పుడు ఇస్కరియోతు యోధను ఎందుకు క్షమించాడో? క్షమిస్తాడు, కానీ రాలాడి దగ్గర రాలా, అవకాశం పోయింది. మళ్ళీ ఆ తర్వాత రమ్మంటే రాదు. దేవుడు దొరుకు కాలం ముందే ఆయన మనం ఎదగాలి. ఆ ఫ్రేమ్ దాటితే, ఆ సిగ్నల్ దాటితే, ఆ కవరేజ్ ఏరియా దాటితే నువ్వు ఎంత ప్రయాసపడినా జరగదు. ఆ స్థితి రాకముందే ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు. ఒకవేళ నీ గుండె బండలాగా అనిపిస్తుందా, ఈ మాటలు కూడా పైనుంచి గుద్దుతున్నట్లు అనిపిస్తుందా, మీరు చేయగలిగే ప్రార్థన ఒకటే, పరిశుద్ధాత్ముడా నాలో ఒప్పుదల కలిగించు, నాలో పశ్చాత్తాపం కలిగించు. నువ్వు కలిగించకపోతే రాదు అని అడుగుదాం. తలంచండి, కళ్ళు మూసుకోండి.